నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. నిశ్శబ్దం, ఘోరమైన నిశ్శబ్దం. ఆకాశంలో నల్లటి మేఘాల వెనుక మానవ మేధస్సుకు అందమైన ఒక భయంకరమైన నరమేధానికి స్కెచ్ సిద్ధమైందా? ఇప్పటి వరకు మనం హాలీవుడ్ సినిమాల్లో చూసిన గ్రహాంతరవాసుల దాడి ఒకవేళ నిజంగానే అది కోట్లాది మంది ప్రత్యక్షంగా చూస్తున్న ఒక లైవ్ మ్యాచ్లో జరిగితే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే వెన్నులో వణుకొస్తోంది కదూ. కానీ సరిగ్గా మరికొద్ది గంటల్లో, అంటే జూన్ 24వ తేదీన అమెరికాలోని మియామి హార్డ్ రాక్ స్టేడియంలో జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్పై ఒక భయంకరమైన డెత్ వారెంట్ జారీ అయింది. ఇది నిజంగా పెద్ద బ్రేకింగ్ న్యూస్. బ్రెజిల్కి చెందిన ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త ఓ బహీనా కన్నీళ్లతో సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. జూన్ 24న మయామి స్టేడియంలో బ్రెజిల్ స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం చుట్టూ ఉన్న లైట్లు అకస్మాత్తుగా ఆరిపోతాయి. నిలువెల్లా వణిగించే ఒక వింత సైరన్ ధ్వనితో ఆకాశం ముక్కలైపోతుంది. సరిగ్గా అప్పుడే మేఘాలను చీల్చుకుంటూ ఒక భారీ కాలరంగు యుఎఫ్ఓ మదర్షిప్ స్టేడియం పైకి దూసుకొస్తుంది. ఆ షిప్ నుండి 100కు పైగా రక్త పిపాసి గ్రహాంతర జీవాలు గ్రౌండ్లోకి దిగి కళ్ళు చూస్తుండగానే నరమేధం సృష్టిస్తాయని ఆమె హెచ్చరించింది. స్టేడియంలో ఉన్న దాదాపు 700 మంది అమాయక ప్రజలను, మ్యాచ్ రెఫరీలను, చివరికి ప్రపంచ ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాళ్లు నెయ్మార్, వినీషియస్ జూనియర్లను కూడా ఆ వింత జీవులు అంతరిక్షంలోకి అపహరించుకుపోతాయన్నది ఆమె చేసిన ఆఖరి హెచ్చరిక. జూన్ 24న ఆ స్టేడియంకి ఎవరూ వెళ్ళొద్దంటూ ఆమె పెట్టిన ఆర్తనాదాలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇది కేవలం ఒక పిచ్చి కాలే కదా అని కొట్టిపారేసే లోపే చరిత్ర పేజీల నుండి ఒక భయంకరమైన నిజం కూడా బయటకు వచ్చింది. 1996లోనే మరణించిన అంధ ప్రవక్త బాల్కన్ నోస్ట్రాడమస్ బాబా వంగా రాసిన డైరీలో ఈ జూన్ 24వ తేదీ గురించిన నమ్మలేని నిజాలు ఉన్నాయి. ఆమె రాసిన ప్రవచనాల ప్రకారం 2025-26 మధ్య కాలంలో మానవాళి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యంత క్రూరమైన గ్రహాంతరవాసులతో పరిచయం ఏర్పడుతుంది. అది ఒక భారీ క్రీడా పండుగ జరుగుతున్న సమయంలోనే ఈ దాడి జరుగుతుందని ఆమె ముందే ఊహించి చెప్పారు. హిట్లర్ రాకను, 9/11 దాడులను ఖచ్చితంగా చెప్పిన బాబా వంగా మాటలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? ఈ భయానికి మరింత ఊతమిస్తూ ఇటీవల అంతరిక్షంలో శాస్త్రవేత్తలు కనుగొన్న 3I అట్లాస్ అనే మిస్టరీ తోకచుక్క సరిగ్గా ఇప్పుడే భూమి వైపు దూసుకొస్తోంది. నాసా దీనిని సాధారణ తోకచుక్క అని చెప్తున్నప్పటికీ అంతర్జాతీయ యుఎఫ్ఓ పరిశోధకులు మాత్రం అది తోకచుక్క కాదు, భూమిపై దాడి చేయడానికి వస్తున్న ఏలియన్స్ అటాక్ షిప్ అని గట్టిగా వాదిస్తున్నారు. మరోవైపు ఇదంతా నిజమైన ఏలియన్స్ దాడి కాదని తెర వెనుక నడుస్తున్న ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనే ఒక భయంకరమైన కుట్ర అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి కొన్ని అదృశ్య శక్తులు అత్యాధునిక హోలోగ్రామ్ టెక్నాలజీతో ఆకాశంలో నకిలీ ఏలియన్ దాడిని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయబోతున్నాయనేది ఈ కాన్స్పిరసీ థియరీ సారాంశం. గతంలో మయామి మాల్లో కనిపించిన వింత ఆకారాలు ఇప్పుడు మళ్ళీ అదే మయామి నగరంలో వరల్డ్ కప్ వేదికగా జరుగుతున్న ప్రచారాలు చూస్తుంటే తెర వెనుక ఏదో ఘోరమైన విపత్తు పొంచి ఉందనేది మాత్రం స్పష్టమవుతుంది. జూన్ 24 అర్ధరాత్రి ఆకాశంలో ఏం జరగబోతుంది? మయామి హార్డ్ రాక్ స్టేడియం ఒక రక్తపాతానికి వేదిక కాబోతుందా, లేక ఇదంతా కేవలం ఒక ఇంటర్నెట్ భ్రమగానే మిగిలిపోతుందా? ఏది ఏమైనా రాబోయే కొన్ని గంటలు మానవాళి మనుగడకు అత్యంత కీలకం. ఈ భయంకరమైన మిస్టరీపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే జాగ్రత్త పడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.